అండి. ఇవాళ మనం కాలీఫ్లవర్ కర్రీ చేద్దామండి. ముందుగా కొంచెం వేడి నీళ్ళల్లో పసుపు వేసి కాలీఫ్లవర్ని ఉడికిస్తే ఇందులో పురుగులు ఏమన్నా ఉంటే పోతాయండి. ఆల్రెడీ మనం క్లీన్ చేసుకొని వేస్తాం, కానీ ఇంకా ఇన్ కేస్ ఏమైనా ఉంటే అవి అనేటివి చనిపోతాయి. అప్పుడు ఆ వాటర్ తీసేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కడిగి ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్, కరివేపాకు, టమాటో ప్యూరీ. ముందుగా ప్యాన్ పెట్టి ఇందులో మనము కరివేపాకు, ఆనియన్స్ వేద్దామండి. కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు ఇందులో మనము ఒక ఇలాచి, కొంచెం పట్ట, సాజీర వేస్తున్నామండి. ఎందుకంటే కాలీఫ్లవర్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ రావడానికి. అలా స్మెల్ రాదు, ఎందుకంటే మనము ఉడికిచ్చి ఆ వాటర్ తీసేసాం కదండి. ఆ వాటర్లో ఆ స్మెల్ అనేది పోతుంది. సాల్ట్ వేస్తున్నామండి తగినంత. సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతాయి కదా ఉల్లిపాయలు, అందుకని సాల్ట్ వేస్తానండి. ఇందులో మనము 2 టమాటాలను ప్యూరీ చేసుకున్నాము, ఇది కూడా వేసేద్దాం. ఎందుకంటే పచ్చివాసన కదా, రెండింటిని ఫ్రై చేద్దాము. అలాగే ఇందులో కాలీఫ్లవర్ని కూడా వేద్దాం. ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు, కారం వేద్దాం. పసుపు వేసి ఉడికించాం కదండి, అందుకని కాలీఫ్లవర్ ఎల్లోలో ఉన్నాయి. కర్రీలో కొంచెం పసుపు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి, అది కూడా ఫ్రై అయిపోతుంది. ఇందులో వేసి ఫ్రై చేద్దామండి. కారం కొంచెం తక్కువ వేద్దాము, 1 స్పూన్ వేస్తాము. పసుపు వేసానండి ఇందాక. ఇవన్నీ మిక్స్ చేసి కొంచెం వాటర్ వేద్దామండి. వాటర్ వేసి మిక్స్ చేద్దాం. కొద్దిసేపు బాయిల్ అవ్వనిద్దాము. మూత పెట్టేసి ఆల్మోస్ట్ అవుతుందండి. నాకు కొంచెం వాటర్ ఉండాలి సూప్ లాగా, ఎందుకంటే ఇంకో చారు పెట్టట్లేదు కాబట్టి కర్రీ ఇట్లా లిక్విడ్గా ఉండాలి కొంచెము. ఇందులో లాస్ట్ మనము కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం కొబ్బరి పొడి, ఎండిన కొబ్బరి అండి, తురిమానండి. ఇవన్నీ వేసేద్దాం లాస్ట్గా. వేసి ఒక 2 మినిట్స్ కలిపి మూత పెట్టేద్దాం. ఇలా చేస్తే తినని వాళ్ళు కూడా తింటారండి. కాలీఫ్లవర్ స్మెల్ అనేది రాదు, ఎందుకంటే మనం ఉడికించి వాటర్ తీసేస్తాం కదా, అందులోనే వాటర్లో స్మెల్ అనేది పోతుంది. ఫస్ట్లో నేను కూడా తినకపోయేదాన్ని. ఈ విధంగా చేయడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి తింటానండి. మా పాప కూడా తింటుంది ఇంట్రెస్ట్గా. అన్ని కూరగాయలు తినాలి కాబట్టి ఏదో రకంగా మనం నచ్చే విధంగా చేసుకొని తినాలండి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెడదాం. పెట్టి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేద్దామండి. అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. కొత్తిమీర ఫ్రెష్ తీసేస్తాం దానిపై నుంచి. వేడి వేడిగా కాలీఫ్లవర్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.